ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ ఎస్ ఇర్ఫాన్ బాషా ఆదివారం ఉదయం స్థానిక శ్రీరాములపేట శంకర్రావు వీధి నందు గల ప్రభుత్వ పాఠశాలలో శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ అలాగే వీర గాయత్రి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. మెడికల్ క్యాంపులో భాగంగా పలు రకాల రక్త పరీక్షలు, బీపీ, మధుమేహ, ఈసీజీ పరీక్షలు నిర్వహించి అవసరమైతే యాంజియోగ్రామ్ కూడా ఉచితంగానే నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది ప్రజలు పాల్గొని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ బాషా మాట్లాడారు. ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, రానున్న రోజుల్లో పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపుల్ని కూడా తాము నిర్వహిస్తామని, ఇందుకు సహకరించిన హాస్పిటల్ యాజమాన్యాలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ప్రొద్దుటూరు శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ప్రొద్దుటూరు కాంగ్రెస్ ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా గారి ఆధ్వర్యంలో అండ్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మేము ఇవాళ హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేశాము. సో ఈ హెల్త్ క్యాంపులో ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే డయాబెటీస్ అండ్ బీపీ అండ్ గుండెకి సంబంధించిన వ్యాధులు ఫ్రీ హెల్త్ చెకప్లో మనము నిర్ధారించుకొని ఏమన్నా తెలియని వాళ్ళు ఉన్నా టెస్ట్ చేయించుకొని అవి ఏమన్నా ఉంటే దానికి రిలేటెడ్ నెక్స్ట్ మెడిసిన్స్ కానీ మనం ఏమన్నా ప్రొసీజర్స్ అవసరమైతే దానికి రిలేటెడ్ హాస్పిటల్లో మేము ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇర్ఫాన్ బాషా గారి ఆధ్వర్యంలో లాస్ట్ టైం కూడా మేము ఇంతకుముందు నిర్వహించాము. అప్పుడప్పుడు మధ్యలో నెలకి 2-3 సార్లు మనం ఫ్రీ హెల్త్ క్యాంప్స్ అనేది ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల జమ్మలమడుగు అటు ఏరియాల్లో కూడా నిర్వహిస్తున్నాము. సో ప్రజలందరూ వాటిని వినియోగించుకొని ఈ ఫ్రీ హెల్త్ చెకప్స్, షుగర్ రిలేటెడ్, బీపీ రిలేటెడ్, గుండె రిలేటెడ్, ఆర్థోపెడిక్ రిలేటెడ్ సేవలన్నీ ఉపయోగించుకొని వారికి ఏమైనా తెలియని జబ్బులు ఉంటే అవి గుర్తించి సో మనం అవి ముందస్తు జాగ్రత్తగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో వేరే ఇతర గుండె జబ్బులు కానీ, కిడ్నీ జబ్బులు, కాలేయ జబ్బులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఈ ఫ్రీ హెల్త్ చెకప్స్, ఈ ఫ్రీ హెల్త్ క్యాంపుల్లో వాటిని ఉపయోగించుకోవాలని ప్రజల్ని కోరుకుంటున్నాను. అండ్ ప్రొద్దుటూరు, జమ్మలమడుగు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, మైదుకూరు వారి ఈ హాస్పిటల్ రిలేటెడ్ ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు అండ్ ఇంకా ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ సేవలు కూడా ఈ హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి. సో అవన్నీ వినియోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ జి రాజశేఖర్ వర్మ. నేను ప్రొద్దుటూరు శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ లాగా వర్క్ చేస్తున్నానండి. ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఇంతకు మునుపు కూడా ఫిబ్రవరి మాసంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. అప్పుడు కూడా సార్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చాలా మంది అక్కడ లోకల్గా ఉన్న ప్రజల్ని తీసుకొచ్చి చాలా మందికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడానికి హెల్ప్ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఉద్దేశంతో, అదే సదుద్దేశంతో మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ప్రొద్దుటూరు శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ వారి సహకారంతో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. 40 సంవత్సరాలు పైబడిన ప్రతి వాళ్ళు ఈ మధ్య కాలంలో మన లైఫ్ స్టైల్ ప్రకారము బీపీ, షుగర్ చాలా అన్కంట్రోల్గా జరుగుతూ ఉందండి. సో రెగ్యులర్గా హెల్త్ చెకప్లు చేయించుకోవడం అనేది ఎప్పుడైనా మంచిది. ఇలాంటి ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు ఇలాంటి ప్రజాసేవ చేసే ఇర్ఫాన్ బాషా లాంటి వారు చేసే ఈ కార్యక్రమాల్లో పాల్గొని కనీసం ఈ ఫ్రీ సర్వీసెస్లోనైనా మీరు వచ్చి పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేయించుకొని సకాలంలో మీరు ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. మన హోలిస్టిక్ హాస్పిటల్ ప్రొద్దుటూరు బ్రాంచ్లో కూడా ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్, ఈహెచ్ఎస్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. మీరు హాస్పిటల్కి వచ్చినా కానీ అన్నీ ఉచితంగా చేయబడతాయండి. హార్ట్ అటాక్ వచ్చిన మొదటి గంటలో ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్స్ కానీ, ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టిస్ కానీ, అప్పటికప్పుడు స్టంట్ అమరిక చేయడం కానీ, అధిక రక్తపోటుతో అడ్మిట్ అయిన వాళ్ళకి వెంటిలేటర్ సదుపాయాలు కానీ, పక్షవాతం వచ్చిన వాళ్ళకి వెంటిలేటర్ సదుపాయాలు కానీ, క్రిటికల్ కేర్ వసతులు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి మన హోలిస్టిక్ ప్రొద్దుటూరు బ్రాంచ్లో. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు హెల్త్ రిలేటెడ్గా ప్రజాసేవ చేసే ఇలా ఇర్ఫాన్ బాషా లాంటి వాళ్ళు సహకారంతో ఇలాంటి మేము ఫ్యూచర్లో కూడా చేయడానికి రెడీగా ఉన్నామండి. ఈ అవకాశాన్ని ఈ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. నా పేరు నరసింహారావు. శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ప్రొద్దుటూరు బ్రాంచ్లో నేను జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. కొన్ని రోజుల కిందట ఇర్ఫాన్ బాషా గారు నాకు కాల్ చేయడం జరిగింది. యాక్చువల్లీ చాలామంది వేరే సేవ చేస్తుంటారు. కొంతమంది ఎలాగంటే కొంత దానం చేయటం, సపోజ్ బియ్యం కానీ, సరుకులు కానీ ఇలాంటివి వేరే విధంగా కొన్ని దానం చేస్తూ ఉంటారు. బట్ అది కొంతవరకే ఉంటుంది. ఏది చెయ్యాలన్నా కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మన సంసారం అయినా సక్రమంగా చేసుకోగలం.
మనం డబ్బు అయినా ఇంకో విధంగా వర్క్ చేసుకుని సంపాదించుకోగలం. ఏ పని చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. సో ఆ ఉద్దేశంతో ఇర్ఫాన్ బాషా గారు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాను. కామన్గా బీపీ షుగర్ ఉన్నా కూడా చాలా మంది చూపించుకోవటం లేదు. అది ఏంటంటే చాలా లైట్గా తీసుకుంటున్నారు. సో ఒక్కోసారి బీపీ అనేది హై అయినప్పుడు ఆ బ్రెయిన్లో ఉండి ఆ నర్వ్స్ కూడా బరస్ట్ అయ్యే అవకాశం చాలా ఉన్నాయి. ప్రాక్టికల్గా నేను మా ఇంట్లోనే చూశాను అది. సో అలాంటి చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. దానివల్ల ప్రాణాలు కూడా పోయే అవకాశం చాలా ఉన్నాయి. సో అలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇర్ఫాన్ బాషా గారు ఇలాంటి కార్యక్రమం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అది మా హాస్పిటల్ని ఆశ్రయించి ఇలా మీ డాక్టర్స్ పంపించగలిగితే నేను ఇలాంటి సేవలు నేను చాలా చేస్తానని అడిగారు. సో ఆ ఉద్దేశంతో మా హాస్పిటల్ నుంచి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ వర్మ అండ్ జనరల్ మెడిసిన్ డాక్టర్ నాగశేఖర్ రెడ్డి గారు అండ్ ఆర్థోపెడిక్ డాక్టర్ హరీష్ బాబు గారు ముగ్గురు కూడా ఇక్కడ సేవ చేయడానికి వచ్చారు. సో ఇలాంటి కార్యక్రమాలు ఇర్ఫాన్ బాషా గారి తరఫున మేము చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాం. అవసరమైన వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టిక్స్ కానీ స్టంట్లో అన్నీ కూడా మేము ఆరోగ్యశ్రీ కింద చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 13వ వార్డు ఇర్ఫాన్ బాషా అన్న కౌన్సిలర్, ఆయన తరపున ఈ క్యాంపు నిర్వహించబడుతున్నది. మెయిన్గా నేను చిన్నపిల్లల డాక్టర్ను. నా పేరు డాక్టర్ వీరప్రసాద్ రెడ్డి, వీరగాయత్రి హాస్పిటల్ ప్రొద్దుటూరు. చిన్నపిల్లలకు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ వర్షాల నుంచి వాళ్ళకు శుభ్రతగా పెట్టుకోవాలి. పరిసర ప్రాంతాలను శుభ్రతగా పెట్టుకొని దోమలు ఎక్కువ రాకుండా చూసుకోవాలి. మంచి ఆహారం పెట్టాలి వాళ్ళకు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇట్లా మంచి ఆహారం పెట్టి రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. చిన్నపిల్లలను బాగా చూసుకుంటే వాళ్ళకు రోగాలు రాకుండా మంచిగా ఉంటుంది. వాళ్ళకు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. ఈరోజు శ్రీరాములపేటలో శంకర్రావు వీధిలో ఉండబడిన ఈ ప్రభుత్వ స్కూల్లో ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం హోలిస్టిక్ హాస్పిటల్స్ వారి సహకారంతో, అలాగే వీరగాయత్రి హాస్పిటల్స్ వారి సహకారంతో ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం చేసేందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందని చెప్పి నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వందల సంఖ్యలో పేషెంట్లు వస్తూ ఉన్నారు, పేదవాళ్ళు వస్తున్నారు. ఇప్పటికే అనేక వ్యాధులతో బాధపడే వాళ్ళు వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఆ వ్యాధి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేమైతే దానివల్ల సకాలంలో ఆ పరీక్షలు చేయించుకొని సంబంధిత మందులు వాడడం జరిగితే అది ప్రాణానికే మంచిది. ఈ సందర్భంగా ఇక్కడ అనేక కార్యక్రమాలతో హోలిస్టిక్ వారు ఈసీజీ, 2D ఎకో, అలాగే ఎంజియోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. ఎంజియోగ్రామ్ ఒకవేళ అవసరమైతే హాస్పిటల్లో చేస్తారు, అది కూడా ఉచితంగానే.